నిమిషాల్లో చాలా క్విక్గా ప్రిపేర్ చేసే రైస్ వెర్మిసెల్లి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. సో ఒక పాత్ర తీసుకొని అందులో 500 గ్రామ్స్ రైస్ వెర్మిసెల్లి, ఒక పాత్రలో 500 గ్రామ్స్ రైస్ వెర్మిసెల్లి అదే బియ్యపిండి సేమియాలు తీసుకోవాలి. సో అందులో బాయిలింగ్ వాటర్ యాడ్ చేసి 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టాలి. స్టవ్ పైన మరుగుతున్న వాటర్లో కనుక ఈ సేమియాలు యాడ్ చేసామంటే ముద్దైపోతాయి. అలా చేయకండి, ఇలానే చేయండి, బాగుంటాయి. స్టవ్ వెలిగించి బాండలు వేడయ్యాక 4 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. పోపు దినుసులు, ఇంగువ, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు యాడ్ చేయండి. ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్, పొటాటోస్, క్యారెట్స్, పచ్చి బఠానీలు మీకు నచ్చింది యాడ్ చేయొచ్చు. టీ స్పూన్ పెప్పర్ యాడ్ చేయండి. 2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. సో టమోటాలు మెత్తపడ్డాక క్యాప్సికమ్ ముక్కలు, ఇక్కడ నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ తీసుకున్నానండి, అది యాడ్ చేసి కాసేపు ఫ్రై చేయండి. ఎక్కువ క్యాప్సికమ్ని మెత్తగా అవ్వనీయకండి, అది క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ వెజిటేబుల్స్ ఏం యాడ్ చేయలేదండి, మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేయండి. బాయిలింగ్ వాటర్ యాడ్ చేసి 10 నిమిషాల తర్వాత స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా వెర్మిసెల్లి, దాన్ని ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసి నెమ్మదిగా కలపాలి. అంతేనండి, క్షణాల్లో క్యాప్సికమ్ వెర్మిసెల్లిని ప్రిపేర్ చేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. సో ఈ వెర్మిసెల్లితో స్వీట్ కూడా చేసుకోవచ్చండి. మనం బాయిల్ చేసి స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ వెర్మిసెల్లి, అందులో నుంచి కొంచెం తీసుకొని కొబ్బరి పాలు లేకపోతే నార్మల్ కౌ మిల్క్ ఉంటుంది కదండి, లేకపోతే ప్యాకెట్ మిల్క్ అయినా కాచి చల్లార్చింది తీసుకొని అందులో ఈ రైస్ వెర్మిసెల్లి యాడ్ చేసి తాటి బెల్లం పౌడరు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి సర్వ్ చేసుకోవడం అండి. ఇది కూడా ఎంతో హెల్దీ అండ్ క్విక్గా అయిపోయే పాయసం అండి. పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. ట్రై చేయండి ఒకసారి. క్విక్గా చేసే మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.